ఒకరోజు ఒక రాజుగారు తన రాణి యొక్క పుట్టినరోజుకు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో అద్భుతమైన పరమాన్నాన్ని వండుతున్నారు. పైనుంచి ఒక గరుడ పక్షి ఒక విషపూరితమైన పామును తీసుకొని వెళ్తుంది. ఆ పాము నోట్లోంచి విషం జారి పరమాన్నంలో పడింది. వండిన వాళ్లకు తెలియదు, వడ్డించిన వాళ్లకు తెలియదు. అందరికీ పెట్టేశారు. చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఎవరికి ఆ పాపం వేయాలి? రాజుకా, రాణికా, వడ్డించే వాళ్ళకా అని పెద్ద సభ ఏర్పాటైంది యమలోకంలో. అప్పుడు యమధర్మరాజు, అయ్యా, ఎవరికీ తెలియదు, పాముకు తెలియదు, గరుడకు తెలియదు, వండిన వారికి తెలియదు, వడ్డించిన వారికి తెలియదు. మరి ఎవరికి ఈ పాపాన్ని పంచాలి అని ఆలోచిస్తుండగా వీళ్ళది తప్పు, వాళ్ళది తప్పు అని వేరే వాళ్ళని నిందిస్తూ అనవసరమైన మాటలు మాట్లాడే వారి ఖాతాలో వేసేయండి అని చెప్పారట. అందుకే మన మాటలు వేరే వాళ్ళకి చెడును కలిగించేలా మాట్లాడకూడదు.